ఎంతసేపు ఉన్న జాలదన్నట్టు కింద మీద పడి ఎట్లా సంపాదించాలి, ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎవరిని దోసుక తినాలి, ఏం వండుక తినాలి, ఇవే ఆలోచనలు బబ్బబ్బబ్బబ్బా. కానీ అట్లాంటోళ్ళ మధ్యలో కూడా ఏం దాచిపెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్టు అంతమందికి దానం చేసుకుంటా బతికేటోళ్ళని ఎంతమందిని చూసిండ్రు. అర్రెర్రెర్రే, చారాన దానం చేస్తే రూపాయి ప్రచారం కావాలి. పా, అట్లాంటోళ్ళ మధ్యలో కూడా ఇట్లాంటి అయినా అంటే చూడండి. మనం కష్టపడి రోజుకొక 100 రూపాయలు సంపాదిస్తే ఏం చేస్తాం? ఖర్చు పెట్టే కాడికి పెట్టి ఇంకేమన్నా పైసలు మిగులితే ఎప్పుడన్నా కష్టంలో ఉన్నప్పుడు అక్కడికొస్తాయని జమ చేసుకుంటాం. అదే మనం రోజుకు 1 కోటి రూపాయలు సంపాదిస్తే ఏం చేస్తాం? మంచిగా తిని తాగి బుక్కి ఇష్టం ఉన్నట్టు బతుకుతాం. అందరూ పైసలున్నోళ్ళు కూడా చేసేది ఇదే. కానీ ఒక ఆయనని చూపిస్తాం చూడుర్రి. ఇగో ఈ పెద్ద మనిషి పేరు వారెన్ బఫే. బయటి దేశం ఆయన. ఆడ మస్తు పెద్ద పెద్ద దందాలున్నాయంట. ఇక ఆయన రోజుకు ఎంత సంపాదిస్తాడో ఎరికేనా? 230 కోట్ల రూపాయలు. అంటే దగ్గర ఒక్క గంటకు 1 కోటి రూపాయలు సంపాదిస్తాడనుకోన్రి. గంత సిరి సంపద ఉన్నోడు ఎట్లుండాలే? ఇంద్రభవనం అసుంటి ఇల్లు, ఇంటి ముంగట 30-40 పెద్ద పెద్ద కార్లు, గాలి మోటార్లు, పడవలు ఇవన్నీ ఉండాలే కదా. కానీ గీ తాన గవేవి లేవంట. ఉండనీకి ఒక 2 రూమ్ల ఇల్లు, ఒక పాత కారు, గంతేనట. మరొచ్చిన పైసంతేది? గుంతదో పెట్టుకుంటుండా అనుకోకుండ్రి. ఈయనకొచ్చిన పైసా వచ్చినట్టు 1 రూపాయి కూడా దాచుకోకుండా లేనోళ్లకు దానాలు చేస్తాడట. బిచ్చపోనికి 1 రూపాయి వేసి వాని కుటుంబాన్ని మొత్తం ఆళ్లే పోషిస్తున్నట్టు లేని ఏతులు చెప్పుకుంటారు కొంతమంది. మరి గంతగనం సంపాదించి ఆయన కోసం ఏం ఉంచుకోకుండా బయటోళ్లకు దానాలు చేసే గీ తాతేమనుకోవాలి? అయినా అట్లా అనుకోనికి ఈయన తన తీర్వాటం కూడా ఉండదు అనుకోన్రి. కానీ గిసుంటోళ్ళని చూసినాకనన్నా వేరోళ్ళకి తెలివొస్తే మంచిగుండు. అడుగు దూరంలో ఉండే జాగలల్లో కూడా గాలి మోటార్లల్లో తిరుక్కుంటా, ఎక్కిన కార్లల్లో మళ్ళా ఎక్కకుంటా ఉన్నారు కదా మన తాన గీ అనిల్ అంబానీలు, ముఖేష్ అంబానీలు. వాళ్ళు కూడా గీ తాత లెక్క మొత్తం దానం చేయకపోయినా కనీసం పైసొంతు దానం చేసినా దేశంలో ఉన్న ఎంతో మంది లేనోళ్ళు బాగుపడతారు. అయినా ఏం చేసుకుంటారు గంత పైసా? పోయేటప్పుడు బొంద మీద పెట్టుకొని పోతారా? ఈయనను చూసినాకనన్నా మారేటోళ్ళు మారుర్రి.